హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 45వ భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్‌లో వాసంతి, ఆదిత్య పాత ఇంటి దగ్గర ఉండి మాట్లాడుకుంటున్నారు కదా! అక్కడి నుండి కొనసాగింపు. ఎక్కడా అన్నట్టు చూశాడు ఆదిత్య. చూస్తావా అని. ఒకసారి మీ ఇద్దరు ఇటు రండి అంది వాసంతి. ఇద్దరు యువతులు వచ్చి నిలబడ్డారు. చూడటానికి ఫైటర్స్లా ఉన్నారు. వీళ్ళ పేర్లు కవిత, యమున. వీళ్ళిద్దరూ నాకు తోడుగా ఉంటారు అంది వాసంతి. అవునా, నేనెప్పుడు వీళ్ళని చూడలేదే అన్నాడు. చూశావు, కానీ నా వాళ్ళు అని తెలీదు. వీళ్ళిద్దరూ నా జూనియర్స్, ఫైటర్స్ కూడా అంది. నీకు ముందు చూపు ఎక్కువక్క. నేనుంటాను అని లేచి వస్తుంటే ఫోన్ రింగ్ అవుతోంది. ఫోన్ తీసి చెప్పు ఆదిత్య అన్నాడు. అమ్మ నిన్ను ఇంటికి రమ్మంది అన్నాడు అటు నుండి. వస్తున్నాను అని కాల్ కట్ చేశాడు. ఎవరు? ఆదిత్య అని పిలుస్తున్నావు అంది వాసంతి. వాడి పేరు కూడా నా పేరే అక్క. అదే డ్రగ్ కేసులో ఉన్న పిల్లలు. ఎందుకో వాళ్ళమ్మ ఇంటికి రమ్మందట అన్నాడు. ఇప్పుడా? ఎందుకో తెలియకుండా నువ్వు అలా అందరినీ నమ్మకు అంది. ఏమో తెలీదు, రమ్మని చెప్పాడు. వాళ్ళకి ఏం తెలియదక్క, అమాయకులు. ఒకసారి వెళ్ళి వస్తాను అంటూ కారు దగ్గరికి వెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి నీకు ఫోన్ చేసి ఆన్లో ఉంచుతాను. అక్కడ జరిగేవన్నీ విను. ఏదైనా తేడా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది అన్నాడు. అలా కాదు, ఉండు, ఫోన్ అయితే వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని తన దగ్గరున్న ఒక చిన్న డివైస్ ఇచ్చి, ఇది నీ పాకెట్లో అందుబాటులో ఉంచుకో. దీంతో నుండి నువ్వు అక్కడ ఏం మాట్లాడినా ఇక్కడ నేను వినగలుగుతాను అంది. గుడ్ ఐడియా అన్నాడు. సరే నువ్వు వెళ్ళు అంది వాసంతి. వాళ్ళింటి దగ్గర కారు దిగుతుంటే ఎదురొచ్చాడు ఆదిత్య. ఏమైంది, ఇంత సడన్గా రమ్మన్నావు? ఏరి మీ మమ్మీ అన్నాడు. ఇప్పుడే నువ్వు వస్తున్నావని కూల్ డ్రింక్స్ తీసుకొస్తానని వెళ్ళింది. రా అన్నా లోపలికి అంటూ లోపలికి నడిచాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇద్దరి ముఖాలు కంగారుగా కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ స్వీట్ తీసుకో అన్నా అన్నాడు. నేను స్వీట్ తినను రా అన్నాడు ఆదిత్య. మమ్మీ నీకోసమే చేసింది. మేము దాని నుండి బయటపడినందుకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు. అందుకే ఇవన్నీ తయారు చేశారు. కూల్ డ్రింక్ కోసం వెళ్ళింది అన్నాడు. నేను తీసుకోను అంటున్నా, స్వీట్ తిను అని అలా 1-2 సార్లు చెప్పడంతో స్వీట్ తీసుకుని కొంచెం వాటర్ అన్నాడు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగిన వెంటనే ఆ స్వీట్ అక్కడే ఉన్న డస్ట్బిన్లో వేశాడు. స్పృహ తప్పినట్టుగా పడిపోయాడు ఆదిత్య. పిల్లలిద్దరూ ఎవరికో ఫోన్ చేసి, రెడీగా ఉన్నాడు, మా మమ్మీని తీసుకొచ్చి మీరు ఇతను తీసుకువెళ్ళండి అని ఫోన్ చేశాడు. కొద్దిసేపటికి వాళ్ళు వచ్చి ఆదిత్యతో పాటు ఆ పిల్లలిద్దరినీ కూడా కారు ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయారు. అక్కడికి తీసుకువెళ్ళి కుర్చీకి కట్టేసి వెళ్ళిపోయారు. బయట నుండి వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. ప్లీజ్, అతన్ని ఇచ్చేశాను కదా, మా అమ్మని వదిలేయండి అంటున్నాడు. సార్ వస్తారు, సార్ వచ్చే వరకు వెయిట్ చేయి. నేను చెప్పినట్టుగా చెప్పావా మీ పక్కింట్లో అడిగాడు అతను. అలాగే చెప్పాను. నేను 10 రోజుల వరకు రాము చూస్తూ ఉండమనే చెప్పాను అన్నాడు. మరి ఇంకేటి, 10 రోజులు మీరు ఇక్కడే ఉండబోతున్నారు అన్నాడు అతను. కనీసం అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు చూపించచ్చు కదా అన్నాడు. చూపించడం ఎందుకు, మీరు కూడా అక్కడికి వెళ్ళండి. మీరందరూ మా దగ్గర ఉంటే కదా వాడు మేం చెప్పినట్టు వింటాడు అన్నాడు అతను. ఒక వ్యక్తి లోపలికి వచ్చి, ఏంటి వీడు ఇంకా లేవలేదు, ఎన్ని స్వీట్స్ తిన్నాడు అన్నాడు. ఒకటే సార్ అన్నాడు ఆ పిల్లాడు. ఒకటేనా, అయితే వీడు యాక్ట్ చేస్తున్నాడు అంటూ ముఖం మీద నీళ్లు కొట్టాడు. కళ్ళు విప్పిన ఆదిత్య అతన్ని చూస్తూ, చెప్పు నీకేం కావాలి అన్నాడు. మాది ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉంది. ఆ టైంలో నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ కెలికి మా పని జరగకుండా అడ్డుకున్నావు. అందుకని ఈ పనిని ఇప్పుడు నువ్వే చేస్తున్నావు అన్నాడు అతను. నేనెందుకు చేస్తాను అన్నాడు ఆదిత్య. చెయ్యాలి అమూల్ బేబీ. టీవీ ఆన్ చేయండిరా, వాళ్ళని చూడు. పాపం, నువ్వంటే చాలా ఇష్టమట ఆవిడకి. అందుకే కొడుక్కి నీ పేరు పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు ఈ పని చేయలేదనుకో, ఆ 2 ఫ్యామిలీలను కూడా లేపేస్తారు. నువ్వు అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే వాళ్ళతో పాటు నిన్ను వదిలేస్తారు అన్నాడు. సరే చెప్పండి ఏం చేయాలో అన్నాడు ఆదిత్య. ఏంటి అంత తొందరగా ఒప్పుకున్నావు? బయటికి వెళ్తే పోలీసుల దగ్గరికి వెళ్ళాలనా? మేం చెప్పిన టైంలో నువ్వు అక్కడ మాల్ డెలివరీ చెయ్యకపోతే
ఇక్కడ వీళ్ళెవ్వరూ ప్రాణాలతో ఉండరు. వాళ్ళు ఎవరో పోతే నాకేంటి అని అనుకునే మెంటాలిటీ కాదు అని తెలిసింది. ఒకవేళ నువ్వు అలా అనుకున్నా నేను ఆల్రెడీ వాళ్ళతో రికార్డ్ చేయించి పెట్టాను. మరి ఆ సినిమా కూడా చూపించండిరా మనోడికి అన్నాడు అక్కడున్న వాళ్ళని చూస్తూ. మా చావుకి ఆదిత్యనే కారణం. ఆదిత్య చెప్పిన పని చెయ్యకపోవడం వల్ల మమ్మల్ని చంపేశారు. చిన్న ఆదిత్య వాళ్ళ అమ్మ చెప్తోంది ఈ విషయం. చాలా ఈ మాత్రం ఇంకా చాలా ఉంది. పాపం ఆవిడ చాలా కష్టంగా నువ్వు తన మీద రేప్ అటెంప్ట్ చేశావని కూడా చెప్పింది. అవన్నీ ఇప్పుడెందుకులే, నువ్వు పని చెయ్యకపోతే కదా. నువ్వు గుడ్ బాయ్ చేసేస్తావు అన్నాడు ఆదిత్యని చూస్తూ. చెప్పండి ఎక్కడివ్వాలి? ఇస్తే వారిని వదిలేయాలి మరి అన్నాడు. ఖచ్చితంగా వదిలేస్తా, మాట అస్సలు తప్పను. కానీ నువ్వు మళ్ళీ ఈ విషయం పోలీసులకు ఎవరికైనా చెప్పినట్టయితే నువ్వు మాల్ డెలివరీ చేయడం, నువ్వు మాతో డీల్ కుదుర్చుకోవడంలా ఉంటుంది సినిమా. కెమెరాలతో చేసే క్రియేటివిటీ నీకు తెలియంది కాదు కదా. నువ్వు పూర్తిగా దీంట్లో ఇరుక్కున్నట్టే. నేను చెప్పింది చేయడం తప్పించి నీకు ఇంకో దారే లేదు అన్నాడు అతను. చేస్తానని చెప్పాక ఇంకా ఈ సోదంతా ఎందుకు? ఏం చేయాలో చెప్పి ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అన్నాడు. మీరు చెప్పింది నిజమేరా, వీడు చాలా షార్పు. స్టేడియం దగ్గర ఒక చిన్న షాప్ ఉంటుంది. ఇంకో గంటలో అక్కడికి వెళ్ళి ఈ ప్యాకెట్ ఇచ్చి రావాలి. రావాలి, అది మర్చిపోకు. ఇచ్చేసి అట్నుంచి అటు ఎటైనా వెళ్ళిపోదామంటే కుదరదు అన్నాడు అతను. మళ్ళీ ఇక్కడికి రావాలి. వచ్చేటప్పుడు పోలీసులను ఎవరినైనా తీసుకొస్తే అక్కడున్న వాళ్ళ పరిస్థితి అన్నాడు ఇంకొక అతను. ఎందుకురా, ఎన్నిసార్లు చెప్తారు వాడికి? అర్థమైంది కదా వాడికి అన్నాడు ముందతను. సరే నేను వెళ్తాను. కట్టులు విప్పి ప్యాకెట్ ఉన్న బ్యాగ్ చేతికిచ్చారు. మరి నా మొబైల్ అన్నాడు. దీంతో వాళ్ళకి పోలీసులకి కనెక్ట్గా అవుదామనా? అలాంటి ఆటలేం సాగవు అన్నాడు. మీరు చూస్తూ ఉంటారుగా, నా వెనక ఎవరూ రాకుండా నన్ను ఒక్కరినే పంపించరుగా. నాకు తెలుసు అన్నాడు. సరేరా, ఫోన్ ఇచ్చేయండి అన్నాడు అతను. ఫోన్ తీసుకుని అక్కడి నుండి వచ్చేశాడు ఆదిత్య జయ దగ్గర. నిజాయితీగా మీరు చెప్పడం నాకు నచ్చింది. కాకపోతే ఒక్కటి, మీ పర్సనల్ మీరేంటి అన్నది ఇక్కడ ఎవరికీ సంబంధం లేదు. మీరు వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం సిన్సియర్గా ఉండాలి. 2 రోజులు చూస్తాను. మీ పని మీ బిహేవియర్ నచ్చితేనే నేను పనిలో ఉంచుకుంటాను అంది జయ. అలాగే మేడం, మాకు మీ కిచెన్ చూపించండి, మా పనితనం మీకు చూపిస్తాం అంది వెంకటలక్ష్మి. జయ అక్కడికి పంపించింది. వండుతున్న దగ్గరికి వెళ్ళి అవన్నీ టేస్ట్ చేసి దాంట్లో ఉప్పు పడుతుంది, దీంట్లో కారం పడుతుంది అంటూ అన్నిటినీ అడ్జస్ట్ చేస్తున్నారు. హాసిని డబ్బింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి వాళ్ళ కోసం చూసింది. హాసినిని చూసి మీ వాళ్ళిద్దరూ వంట పని చేస్తున్నారు అంది జయ. మేడం, వాళ్ళిద్దరూ ఇక్కడ పని వద్దులేండి అంది మొహమాటంగా. వాళ్ళంతా చెప్పారులే, నువ్వు ఇబ్బంది పడకు, నేను చూసుకుంటాను. ఇక్కడున్న వాళ్ళల్లో కూడా కనీసం ఒకరిద్దరన్నా అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మనకు తెలీదు. వాళ్ళు నీకు తెలిసేలా ప్రవర్తించారు కనుక నీకు తెలిసింది. వాళ్ళ పర్సనల్తో మనకు సంబంధం లేదు. వాళ్ళ పని ముఖ్యం మనకు అంది జయ. కానీ అందరికీ తెలిస్తే తప్పుగా అనుకుంటారు కదా అంది హాసిని. తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడతామన్నారు అంది జయ. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది హాసిని. అక్కడ వీరభద్రం దగ్గర, అయ్యా ఆడు ఆదిత్య మనకు దొరికాడు. ఈసారి వాడు మన చేతిలో కీలు బొమ్మలా ఆడతాడు అన్నాడు రామభద్రం వచ్చి. అర్థమయ్యేలా చెప్పరా అన్నాడు వీరభద్రం. వాడిని ఎవరో కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళారు. మా నోడినొకడిని ఫాలో అవ్వమన్నాను. అది ఒక డ్రగ్ మూట అట. ఇప్పుడు ఆదిత్య డ్రగ్ సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆదిత్యను ఫాలో అయ్యి ఆ వీడియోలన్నీ తీసి పెడితే ఉంటుంది నాయనా. బాగా దొరికాడు. ఈసారి నీ అల్లుడైపోవడం ఖాయం అన్నాడు. వదలకండి, వీడియో తీయండి. ఆదిత్య కూడానే ఉండండి, ఎవడో ఒకడు అన్నాడు. మన వాళ్ళిద్దరిని పెట్టాను ఈ పనికి అన్నాడు రామభద్రం గొప్పగా. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశావు అన్నాడు వీరభద్రం. ఆదిత్య వాళ్ళు ఇచ్చిన బ్యాగ్తో వాళ్ళ బైక్ మీద వెళ్తున్నాడు. అతని జేబులో ఆన్ అయిన డివైస్ ద్వారా ఇదంతా వాసంతి, లక్ష్మి వింటున్నారు. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లిద్దరినీ ఆదిత్య వెనక పంపించింది లక్ష్మి. ఇదంతా వీడియో తీయడం కోసం రామభద్రం పంపించిన ఇద్దరు కూడా ఆదిత్యని ఫాలో అవుతున్నారు. ఆదిత్య అక్కడి నుండి వెళ్ళిన వెంటనే అక్కడ పోలీసులు చుట్టుముట్టారు. తప్పించుకోవడానికి వీలు లేకుండా లక్ష్మి అందరినీ అరెస్ట్ చేసింది.
ఫోన్లో లక్ష్మి ఆదిత్యకు కూడా టచ్లో ఉంది. ఆ వ్యక్తి ఎవరో పట్టుకోవాలి మనం. నువ్వు మామూలుగా వెళ్ళి అతను ఎవరో తెలుసుకుని అతనికి ఇచ్చి నువ్వు వెనక్కి వచ్చేయి, నేను చూసుకుంటానంతా అంది లక్ష్మి. స్టేడియం దగ్గర ఓ పక్కగా బైక్ పార్క్ చేసి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఆదిత్య. ఏం కావాలి? ఎవరు నువ్వు ఇక్కడ నిలబడ్డావు అన్నాడు అక్కడ ఉన్న వ్యక్తి. ఈ బ్యాగు నేను ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఇవ్వాలి, ఎక్కడా కనిపించట్లేదు, అందుకే ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆదిత్య. ఏముంది ఆ బ్యాగ్లో అన్నాడు అతను. ఏమో, నాకేం తెలుసు, ఇది ఇక్కడ ఇమ్మన్నారు, ఇచ్చేసిపోతా అంతే అన్నాడు అతను. ఏంటి అంత అర్జెంటు అన్నాడు. అక్కడ నా వాళ్ళ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి అన్నాడు ఆదిత్య. అదిగో వస్తున్నాడు చూడు, అతనికే నువ్వు బ్యాగ్ ఇవ్వాల్సింది అన్నాడు అతను. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.